హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజిస్టులు అలాగే వాళ్ళు రచించిన గ్రంథాలు, వాళ్ళ సిద్ధాంతాలు, అలాగే వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు అనేటటువంటిది కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. సో కాబట్టి వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. మనల్ని ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి బుక్స్ నేమ్స్ వచ్చేసి మనకు కంపల్సరీగా ఒక బుక్ నేమ్ అడుగుతారండి. సో బుక్ నేము అలాగే ఎవరైతే సైకాలజిస్ట్ ఉంటారో వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏ సిద్ధాంతాలు, అలాగే వాళ్ళకి ఏమైనా వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు ప్రతి ఒక్కటి, అలాగే ఆ సిద్ధాంతాల్లో ఉండేటటువంటి అంశాలను కూడా ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి ఒకసారి అయితే ర్యాపిడ్ రివిజన్ కూడా అయితే చేస్తానండి. సో కాబట్టి వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. మీకు దాదాపు చాలా పాయింట్స్ వచ్చేసి ఈ వీడియోలో కవర్ అవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఆ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో అలాగే టెట్కి సంబంధించి ఎవరైతే మోడల్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ చేయాలనుకుంటే మన ఛానల్లో వచ్చేసి చాలా మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి. సో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఫస్ట్ది చూద్దామండి. సైకాలజిస్ట్లో చూసుకున్నట్లయితే స్టాన్లీ హాల్ వచ్చేసి మనకు అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త అండి. సో ఇతను స్టాన్లీ హాల్ని వచ్చేసి ఏమని పిలుస్తామంటే బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనమాట. స్టాన్లీ హాల్ వచ్చేసి బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. సో ఇతను బాలలకు సంబంధించినటువంటి సైకాలజీ పరమైన అంశాలను పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతను రాసినటువంటి బుక్ ఏది అంటే ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అండి. ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కంపల్సరీగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఏదో ఒకటి. స్టాన్లీ హాల్ అంటే మనకు బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేసి గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించి ఇతను బాలలకు సంబంధించిన శాస్త్రవేత్త కాబట్టి ఎటువంటి పుస్తకాలను రాయడం జరుగుతుంది? ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఇలా ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చండి. కాబట్టి ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా గుర్తు అయితే పెట్టుకోవాలి. బట్టి కొట్టడము ఏదో ఒకటి చేయండి, ఎందుకంటే మనకు కంపల్సరీగా వీటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఈజీగా కూడా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చండి. స్టాన్లీ హాల్ వచ్చేసి అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. అలాగే ఇతనికి ఉన్నటువంటి ఏమని పిలుస్తారంటే బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేసి పిలుస్తారు. ఇతను రచించినటువంటి గ్రంథం ఏదండి? ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. నెక్స్ట్ చూసుకుందాము విలియం జేమ్స్ వచ్చేసి అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతన్ని ఏమంటాము? అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేసి చెప్తారండి. అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. సో ఇక్కడ ఇతను రచించినటువంటి గ్రంథం వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అండి. విలియం జేమ్స్ రాసినటువంటి పుస్తకం వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. మనల్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్క సెట్లలో అడిగినటువంటివేనండి. కాబట్టి కంపల్సరీగా ఒకసారి అయితే చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చను ఫ్రాన్సిస్ గాల్టన్ కూడా మనల్ని ఎక్కువ సార్లు అయితే అడిగారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి గ్రంథాలు హెరిడిటరీ జీనియస్ అండి. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకు ఫ్రాన్సిస్ గాల్టన్. అలాగే ఇతను ఇంకొకటి కూడా రాశాడండి, ఏదంటే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటటువంటి 2 బుక్స్ను కూడా ఇతను రచించడం అయితే జరిగింది. హెరిడిటరీ జీనియస్, అలాగే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అలాగే వైయక్తిక భేదాలపైన పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయండి. వైయక్తిక భేదాలపైన పరిశోధన చేసింది ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అండి. అలాగే ప్రజ్ఞ, అనువంశికత, వైయక్తిక భేదాలు, ఈ రెండిటి మీద
ప్రజ్ఞ, అనువంశికత. ప్రజ్ఞ వచ్చేసి మనకు అనువంశికత అంటే మన తల్లిదండ్రుల నుంచి కూడా వస్తూ ఉంటుంది. అలాగే వైయక్తిక భేదాలు అంటే అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర భేదాలు ఇవి ఉన్నాయి కదా. సో అవి కూడా ఇతను చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? ఫ్రాన్సిస్ గాల్టనే ఇవన్నీ కూడా పరిశోధనలు అయితే చేయడం జరిగిందండి. సో ఇది ఫ్రాన్సిస్ గాల్టన్కి సంబంధించి. హెరిడిటరీ జీనియస్ ఇది ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ది చూద్దాము. 4th వన్ వచ్చేసి వాట్సన్ అండి. వాట్సన్. సో వాట్సన్ వచ్చేసి దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే అమెరికా అండి. వాట్సన్ వచ్చేసి అమెరికా శాస్త్రవేత్త. సో ఇతను రాసింది వచ్చేసి బిహేవియరిజం, నెక్స్ట్ an ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. బిహేవియరిజం రాశాడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే an ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. సో ప్రవర్తనవాద మూల పురుషుడు అనేసి పిలుస్తామండి. ప్రవర్తనవాద మూల పురుషుడు అనేసి ఎవరిని పిలుస్తాము? వాట్సన్ అండి. ఎందుకంటే ప్రవర్తనవాదానికి సంబంధించినటువంటి అంశాలపై ఇతను పరిశోధనలు చేశాడు కాబట్టి ప్రవర్తనవాద మూల పురుషుడు వచ్చేసి జేబి వాట్సన్. అందుకే ప్రవర్తన అంటే మన ప్రవర్తనను ఏమంటామండి? బిహేవియర్. సో ఇతను బిహేవియర్ మీద ప్రయోగాలు చేశాడు కాబట్టి బిహేవియరిజం అనేటటువంటి పుస్తకాలను రచించాడు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. ప్రవర్తన అంటే మనం ప్రవర్తనని బాగుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాము? కంపేర్ చేయటం వల్ల మాత్రమే తెలుసుకుంటాం అన్నమాట ప్రవర్తన ఎలా ఉంది అనేది. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇతన్ని వాట్సన్ని ఏమంటాము? ప్రవర్తనవాద మూల పురుషుడు అంటాం. ప్రవర్తనను ఏమంటాము? బిహేవియర్ అంటాం కదా. సో బిహేవియరిజం అనే పుస్తకం రాశాడు. నెక్స్ట్ an ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. బిహేవియర్ని మనం కంపేర్ చేస్తేనే కదా ఎవరిది మంచి బిహేవియర్, ఎవరిది బ్యాడ్ బిహేవియర్ అనేది తెలుస్తుంది. అందుకే కంపారిటివ్ సైకాలజీ పుస్తకాన్ని కూడా రాశాడు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఎబ్బింగ్ హాస్ అండి. ఎబ్బింగ్ హాస్ ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్. ఇది కూడా మనకు చాలాసార్లు అయితే వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. ఎబ్బింగ్ హాస్ వచ్చేసి ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడండి. ఎబ్బింగ్ హాస్ జర్మనీ దేశస్థుడు. అలాగే ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్. అలాగే మనకు ధారణ వక్రరేఖ, అలాగే విస్మృతి రేటు, పొదుపు గణనకు సంబంధించి అన్నీ కూడా కనిపెట్టింది ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ అండి. మనకు ధారణ వక్రరేఖ, అలాగే విస్మృతి రేటు. మనకు వచ్చేసి విస్మృతి రేటు ఉంది కదండి. విస్మృతి పైన ఎక్కువగా ప్రయోగాలు చేసింది ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ అండి. విస్మృతి పైన అంటే మనము ఒక రోజులో ఎంత గుర్తుంచుకుంటాము, 2 రోజుల్లో ఎంత గుర్తుంచుకుంటాము, 30 డేస్లో ఎంత గుర్తుంచుకుంటామని మనకు విస్మృతి రేట్లు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి ప్రయోగాలు చేసింది ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్. అలాగే పొదుపు గణనకు సంబంధించి కూడా మనకు ఫార్ములా ఉన్నాయి కదా. సో వాటిని కూడా ఎవరు డెవలప్ చేశారు అంటే ఎబ్బింగ్ హాస్ అండి. నెక్స్ట్ది థార్న్డైక్ గురించి చూద్దాము. థార్న్డైక్ వచ్చేసి మనకు ఏమని పిలుస్తారో ఇతనికి ఉండేటటువంటి బిరుదులు చూద్దాము. థార్న్డైక్ వచ్చేసి మనకు జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అండి. జంతువులకు సంబంధించినటువంటి ఎంక్వైరీస్ ఎక్కువగా చేస్తూ ఉంటాడనమాట. సో ఇతని యొక్క సిద్ధాంతం ఏదండి? యత్నదోష అభ్యాసన సిద్ధాంతము. దీన్నే మనం ఏమంటాము? సమరూప మూలకాల సిద్ధాంతం అనేసి కూడా పిలుస్తామండి. థార్న్డైక్ యత్నదోష అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతారు. ఎవరండి? థార్న్డైక్. అలాగే జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేసి ఎవరిని పిలుస్తారు? థార్న్డైక్నే పిలుస్తాము. నెక్స్ట్ సమరూప, ఇది యత్నదోష అభ్యాసన సిద్ధాంతానికి మరొక పేరే సమరూప మూలకాల సిద్ధాంతం అండి. నెక్స్ట్ మిగిలినవి చూసుకుంటే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? థార్న్డైక్. అలాగే మనకు సిఏవిడి ప్రజ్ఞా పరీక్ష ఉంది కదా. సో ఈ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను కూడా ప్రతిపాదించింది ఎవరు అంటే మనకు థార్న్డైకే అండి. ఇది కూడా క్వశ్చనే. మనకు వీటిల్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుందండి. వీటిల్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఎందుకంటే థార్న్డైక్ సంబంధించి మనకు చాలాసార్లు కూడా క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారండి.
కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఇతని యొక్క బుక్స్ చూసుకున్నట్లయితే మనకు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, నెక్స్ట్ యానిమల్ సైకాలజీ, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. సో ధారణ్డేక్ని ఏమంటాము, జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం కాబట్టి యానిమల్ సైకాలజీ రాశాడు. ఇందాక బాలలదైతే చైల్డ్ సైకాలజీ రాశారు కదా వాళ్ళు, స్టాన్లీ హాల్. అలా అనమాట, గుర్తుపెట్టుకోండి. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, ధారణ్డేక్ను పిలుస్తారు. సో అతను యానిమల్ సైకాలజీ రాశాడు. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ధారణ్డేక్ వచ్చేసి మనకు ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. సో ప్రజ్ఞ అంటే ఏంటండి, ఇంటెలిజెన్స్ అనమాట. ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేయడం. ఇంటెలిజెన్స్ మీన్స్ ఐక్యూని టెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇతను ఐక్యూ మీద కూడా మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ అలాగే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ కూడా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. మనకు CAVD ప్రజ్ఞా పరీక్ష కూడా ప్రతిపాదించింది ఎవరండి, ధారణ్డేకే ప్రతిపాదించారు కాబట్టి ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. సో ఈ విధంగా గుర్తయితే పెట్టుకోండి, కంపల్సరీగా అడుగుతారండి. మనకు CAVD ప్రజ్ఞా పరీక్షను ప్రతిపాదించింది ఎవరు, కనిపెట్టింది ఎవరంటే ధారణ్డేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి బార్ట్లెట్ అండి. బార్ట్లెట్ ద రిమెంబరింగ్, ఇది వచ్చేసి ఒక్కసారేమో అడగడం జరిగింది. ద రిమెంబరింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే బార్ట్లెట్ అండి. ఇతను వచ్చేసి ఏ దేశానికి సంబంధించిన వాడు, బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి అతను. సో బార్ట్లెట్ ద రిమెంబరింగ్ అనే పుస్తకాన్ని ఎందుకు రాశాడు, అతను కథనాల మీద ప్రయోగాలు చేశాడండి. కథనాలు అంటే మనకు స్టోరీ టెల్లింగ్స్ ఉంటాయి కదా, ఒక 10 మెంబర్స్ని లైన్గా నించోబెట్టేసి ఫస్ట్ మెంబర్ వచ్చేసి సెకండ్ మెంబర్కి స్టోరీ అయితే చెప్పడం జరుగుతుంది. సెకండ్ మెంబర్ వచ్చేసి థర్డ్ మెంబర్ ఫోర్త్ మెంబర్కి, ఇలా మనకు లైన్గా స్టోరీస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ స్టోరీ వచ్చేసి ఫస్ట్ మెంబర్ నుంచి 10th మెంబర్కు వెళ్ళేలోపు ఆ స్టోరీలో చాలా చేంజెస్ వస్తాయన్నమాట. ఫస్ట్ నుంచి సెకండ్ వ్యక్తి విన్నది మనకు కొంచెం అనేది తగ్గుతుందండి, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతాడు. నెక్స్ట్ రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తికి చెప్పేటప్పుడు కూడా అతను కూడా కొన్ని సెంటెన్స్ కానీ లోపల మనకు కథలో ఉండేటటువంటి కొన్ని మిస్ చేయడం జరుగుతుంది. ఇలా అందరూ కొన్ని మిస్ చేయడం వల్ల లాస్ట్కు కథ అనేదే మారిపోతుందన్నమాట. సో ఇటువంటి దాని మీద ప్రయోగాలు చేసింది ఎవరు, బార్ట్లెట్ అండి. వీటినే కథనాలు అంటారు. సో దీనిపై ప్రయోగాలు చేసింది ఎవరు, బార్ట్లెట్. సో ఈ కథనాల మీద కాబట్టి ద రిమెంబరింగ్ అంటే మనం గుర్తు పెట్టుకొని చెప్పగలగడం కదండి. ఫస్ట్ నెంబర్ నుంచి 10th మెంబర్ వరకు మనకు ఫస్ట్ మెంబర్ ఏదైతే చెప్పారో దాన్ని సెకండ్ నెంబర్కి, థర్డ్ నెంబర్కి, ఫోర్త్ మెంబర్కి ఇలా పాస్ చేసుకుంటూ, అంటే వాళ్ళు గుర్తు పెట్టుకొని పక్కన వాళ్ళకు చెప్తూ ఉండాలన్నమాట. సో కాబట్టి ఏమంటాం, దాన్ని రిమెంబరింగ్ అంటాము. కాబట్టి ఇతను రిమెంబరింగ్ అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాశారు. బార్ట్లెట్ రాసినటువంటి పుస్తకం ఏది, రిమెంబరింగ్. దేనిపైన ప్రయోగాలు చేశాడు, కథనాలపైన. నెక్స్ట్ క్వశ్చను కొహిలర్ అండి. కొహిలర్ వచ్చేసి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథాన్ని అయితే రచించడం జరిగింది. కొహిలర్ వచ్చేసి గెస్టాల్ట్ వాదండి. కొహిలర్ ఎవరు, గెస్టాల్ట్ వాది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కొహిలర్ అండి. ఇది కూడా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో సిద్ధాంతం ఇచ్చేసి దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అనేసి కూడా అడుగుతారు. గెస్టాల్ట్ వాది ఎవరు అనేసి అడుగుతారు. గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటి అనేసి అడుగుతారు. లేకపోతే ఈ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడుగుతారు. ఇలా అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా 1-2 సార్లు దీన్ని అయితే చూడండి. మీకు కంపల్సరీగా ఒక 6 క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేస్తారు అనేటటువంటిది నా ఉద్దేశం అండి. కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఈ టాపిక్స్లో నుంచి, ఒకసారి అయితే చూసుకోండి. సో కొహిలర్ని ఏమంటామండి, గెస్టాల్ట్ వాది అనేసి పిలుస్తాము. గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటండి, సమగ్రాకృతి. గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటండి, సమగ్రాకృతి. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కొహిలర్ అండి. కొహిలర్. సో ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు, కొహిలర్. నెక్స్ట్
కొహిలర్ వచ్చేసి మనకు ఎక్కువగా చింపాంజీల మీద ప్రయోగాలు అయితే చేయడం జరిగిందండి. చింపాంజీల మీద ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కొహిలరు. కాబట్టి ఇతను వాటి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేటటువంటి పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. కొహిలరు చింపాంజీల మీదనే ఎక్కువగా ప్రయోగాలు చేశారండి. సో కాబట్టి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చను పావ్లోవ్ అండి. ఇది అందరికీ తెలిసిందే కదా. సో పావ్లోవ్ వచ్చేసి రష్యాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పావ్లోవ్ అండి. సో దీంట్లో మనకు కుక్కకు అలాగే ఆహారానికి గంటకు సంబంధించినటువంటి సిద్ధాంతం అనమాట ఇది. సో దీంట్లో మనకు ద కండిషనల్ రిఫ్లెక్సెస్ అంటే మనం నిబంధన చేసినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది, నెక్స్ట్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఈ రెండు కూడా మనకు కుక్కల మీద ప్రయోగాలు చేశాడు. కాబట్టి ఈ లాలాజలానికి సంబంధించినటువంటి అంటే గ్రంథులు ఎలా ఉంటాయి ఏంటి అనేసి, అలాగే కండిషనల్ నిబంధన మీద సిద్ధాంతం చేశారు. కాబట్టి ఈ రెండు పుస్తకాలు కూడా రాశారు అనేసి గుర్తుపెట్టుకోండి. పావ్లోవ్ వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పావ్లోవ్. ఇతను రాసిన బుక్స్ ఏంటండి, ద కండిషనల్ రిఫ్లెక్సెస్, అలాగే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. నెక్స్ట్ స్కిన్నర్ అండి. స్కిన్నర్ వచ్చేసి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. సో ఇతన్ని ఏమంటాము, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్కిన్నర్ అండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్కిన్నర్. సో ఇక్కడ బోధనా యంత్రాలను తరగతికి అన్వయించింది ఎవరు అంటే స్కిన్నర్ అండి. బోధనా యంత్రాలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ప్రెస్సీ అండి. బోధనా యంత్రాలను తయారు చేయడం కానీ అన్నీ చేయడము, దాని మీద ప్రయోగాలు చేయడం ప్రెస్సీ చేశాడు. కాకపోతే తరగతిలో కూడా మనకు బోధనా యంత్రాలు అవసరమవుతాయి అని తరగతిలోకి ప్రవేశపెట్టింది ఎవరు అంటే స్కిన్నర్ అండి. ఇది కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి స్కిన్నర్. సో ఇక్కడ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అండి. ఇక్కడ బోధనా యంత్రాలు అంటే ఆ యంత్రాలకు సంబంధించి దానిపైన ఇతను ప్రయోగాలు చేశాడు. ఆ యంత్రంతో ప్రయోగం చేసినప్పుడు, ఆ యంత్రాలను వాడుకున్నప్పుడు వాళ్ళల్లో బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది అనేటటువంటి పుస్తకాన్ని అయితే ఇతను రాశాడనమాట. కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. నెక్స్ట్ కోఫ్కా అండి. కోఫ్కా రాసినటువంటి బుక్స్లో వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనేటటువంటి బుక్ రాసింది ఎవరు అంటే కోఫ్కా. గ్రోత్ ఆఫ్ ద మైండ్ అండి. గ్రోత్ ఆఫ్ ద మైండ్ అనేటటువంటి బుక్ను కూడా రాసింది ఎవరు అంటే కోఫ్కా. ఈ రెండు కూడా గుర్తయితే పెట్టుకోండి. ప్రిన్సిపల్స్ ఆఫ్, ఇది కూడా మనల్ని అడిగినట్టుందండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, ఇతను కూడా కోఫ్కా కూడా మనకు గెస్టాల్ట్ సైకాలజీనే. సో గెస్టాల్ట్ వాదానికి సంబంధించినటువంటి అతనే అండి. సో కాబట్టి మనకు వర్దిమరు, కోఫ్కా, కొహిలరు ఈ ముగ్గురు కూడా మనకు గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన వారు. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అలాగే గ్రోత్ ఆఫ్ మైండ్ రాసింది ఎవరు, కోఫ్కా. నెక్స్ట్ క్వశ్చను, ఇది కూడా ఈ టాపిక్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్బర్ట్ బండూరా వచ్చేసి ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, కెనడాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. సో ఇక్కడ మనకు పరిశీలన అభ్యాసన సిద్ధాంతంలో చూసుకున్నట్లయితే అవధానము, ధారణ, ప్రేరణ, అలాగే చలన పునరుత్పత్తి, నెక్స్ట్ ప్రత్యక్ష పునర్బలనము, పరోక్ష పునర్బలనము, స్వీయ పునర్బలనం అండి. సో ఇటువంటి పునర్బలనాలు ఇవన్నీ కూడా మనకు ఆల్బర్ట్ బండూరాకి సంబంధించిన సిద్ధాంతంలోనే ఉంటాయి. కంపల్సరీగా నేర్చుకోండి. అవధానము, ధారణ, ప్రేరణ, చరకాల పునరుత్పత్తి ఇవన్నీ కూడా మనకు కంపల్సరీగా నేర్చుకోవాలి. ప్రత్యక్ష పునర్బలనము,
పరోక్ష పునర్భరణము, స్వీయ పునర్భరణము, ఇవన్నీ కూడా పునర్భరణానికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఏ సిద్ధాంతంలో కనిపిస్తాయండి? పరిశీలన అభ్యాసన సిద్ధాంతంలోనే ఉంటాయి. సో వీటిని ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ప్రయోగాలు చేశారు, ప్రవేశపెట్టారు అంటే ఆల్బర్ట్ బండూరా. సో ఆల్బర్ట్ బండూరాకు సంబంధించిన పుస్తకాలు అయితే చూద్దామండి. సోషల్ లెర్నింగ్ థియరీ అన్నమాట. సోషల్ లెర్నింగ్ థియరీ, అలాగే సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, నెక్స్ట్ సైకలాజికల్ మోడలింగ్. సో ఆల్బర్ట్ బండూరా దేనికి సంబంధించిన వ్యక్తి? పరిశీలన అభ్యాసన సిద్ధాంతం. పరిశీలన అంటే మనకు పరిశీలన ఎలా చేస్తాము? సోషల్ లెర్నింగ్, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంది అనేది మనం బయటికి వెళ్ళి అందరినీ పరిశీలిస్తూ ఉంటాం కదా. సో కాబట్టి ఇతను పరిశీలిస్తూ ఉన్నాడు కాబట్టి సోషల్ లెర్నింగ్ అంటే వాళ్ళందరినీ చూసి బయట వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి చూస్తూ ఉన్నాడనమాట. సోషల్ లెర్నింగ్ థియరీ. అలాగే వాళ్ళను సోషల్ లెర్నింగ్ థియరీ వాళ్ళను చూసి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నారనమాట. సోషల్ లెర్నింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్. నెక్స్ట్ వాళ్ళు మోడలింగ్, సైకలాజికల్ మోడలింగ్ కూడా, అంటే అవన్నీ ఒక మోడల్గా చేస్తూ ఉన్నారా, ఎలా చేస్తున్నారు అనేసి చూస్తూ ఉన్నాడనమాట. సో ఇలా అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి కొంచెం ఈజీగా. మీకు ఇంకా ఈజీ వేలో గుర్తుపెట్టుకోగలిగితే మీరు గుర్తుపెట్టుకోండి. నాకు ఏ విధంగా అయితే వచ్చో నేను అలా అయితే చెప్తూ ఉన్నాను అనమాట. సో బుక్స్ ఒకసారి అయితే చూసుకోండి. సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. సో ఇవన్నీ కూడా మనకు రాసింది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరానండి. సో ఆల్బర్ట్ బండూరా వచ్చేసి ఏ సిద్ధాంతము? పరిశీలన అభ్యాసన సిద్ధాంతము. నెక్స్ట్ వచ్చేసి మిల్లర్ అండ్ డిల్లార్డ్ అండి. మిల్లర్, డిల్లార్డ్. ఇతను వచ్చేసి పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసిన వారు. అంటే ఆల్బర్ట్ బండూరా వచ్చేసి దాన్ని ఎండ్ వరకు తీసుకెళ్లారండి. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఈ పరిశీలన అభ్యాసన సిద్ధాంతము అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మిల్లర్ అండ్ డిల్లార్డ్. సో వీళ్ళు సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్కి సంబంధించిన బుక్ రాశారు. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్, ఇది కూడా సోషల్ లెర్నింగే అండి. ఎందుకు? పరిశీలన, మనకు పరిశీలన చేస్తూ ఉన్నారు అందరినీ, ఏం చేస్తున్నారు ఏంది అనేది. కాబట్టి ఇక్కడ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ రాశారు అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వైగోట్స్కీకి సంబంధించినటువంటిది చూద్దామండి. వైగోట్స్కీ వచ్చేసి ఏ దేశస్థుడు అంటే రష్యా దేశస్థుడండి. సో ఇతను రాసినటువంటి బుక్స్ వచ్చేసి సైకాలజీ ఆఫ్ ఆర్ట్, అలాగే థాట్స్ అండ్ లాంగ్వేజెస్ అనేటటువంటి బుక్స్ అయితే రాశారు. సో మనకు సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వైగోట్స్కీ అండి. ఒక్కోసారి ఇక్కడ సాంఘిక అనేది ఉండదండి, సామాజిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం అనేసి కూడా ఇస్తారు. రెండు కూడా మనకు ఒకటేనండి. సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వైగోట్స్కీ. స్కీ అనేసి గుర్తుపెట్టుకోండి. స్కీ ఉంది కదా, స్కీ ఉంటే ఇతను స్కీకి మనకు రెండు అనుకోండి, స్కీ రెండు కాబట్టి రెండు కూడా ఎస్తోనే సాతోటే స్టార్ట్ అవుతాయి. సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? వైగోట్స్కీ. సో మనకు ఈ సిద్ధాంతంలో ఏమేమి ఉంటాయి, అలాగే ఏ అంశాలు ఇంపార్టెంట్ అనేసి కూడా చూద్దాము. వైగోట్స్కీలో మనకి ఎక్కువగా ఎంకేఓ అలాగే జెడ్పీడి అనేది ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి అబ్రివేషన్స్ అడుగుతారు, ఒక్కోసారి క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్, జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి, అంటే సామీప్య వికాస మండలము, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇంతకుముందు మీకు అబ్రివేషన్ కూడా అడిగారు, ఇంపార్టెంట్ అండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే సామీప్య వికాస మండలం. నెక్స్ట్ దీంట్లోనే మనకు స్కఫోల్డింగ్ కూడా వస్తుందండి. వైగోట్స్కీ దాంట్లోనే స్కఫోల్డింగ్ అనేటటువంటి వర్డ్ కూడా వస్తుంది. సో స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే అభ్యాసకుని కంటే అధిక జ్ఞానం కలిగిన ఇతర వ్యక్తులు అందించేటటువంటి సహాయాన్నే మనకు స్కఫోల్డింగ్ అంటారు. ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన క్లాస్లో బాగా చదివే వాళ్ళు ఉంటారు, బాగా చదవని వాళ్ళు కూడా ఉంటారు. బాగా చదివే వాళ్ళు వచ్చేసి చదవని వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు కదా,
అంటే ఇలా చదవాలి, ఇలా చెయ్యాలి, ఇలా చదివితే నీకు బాగా వస్తుంది అంటే వాళ్ళ జ్ఞానాన్ని పెంచడానికి చూస్తారు. సో అటువంటి జ్ఞానం యొక్క డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే చదువు రానటువంటి వాడికి, చదువు బాగా వచ్చినటువంటి వాడికి, అంటే అధిక జ్ఞానం ఉన్నవారికి, తక్కువ జ్ఞానం ఉన్నవారికి మధ్యలో ఉండేటటువంటి ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్నే మనము జెడ్పీడి అనేసి చెప్తామండి. ఆ డిఫరెన్స్ని ఏమంటాము? జెడ్పీడి అంటాం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆ జ్ఞానానికి అంటే అధిక జ్ఞానానికి, తక్కువ జ్ఞానం ఉన్న వారికి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్స్ని జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్తామండి. సో దాంట్లోనే మనకు ఈ స్కాఫోల్డింగ్ అనేటటువంటి వర్డ్ వస్తుందన్నమాట. అభ్యాసకుని కంటే అధిక జ్ఞానం కలిగినటువంటి ఇతర వ్యక్తులు అందిస్తూ ఉంటారు కదా ఆ సహాయాన్ని ఏమంటాము? స్కాఫోల్డింగ్ అని పిలిచారనమాట వైగోట్స్కి. సో మీకు ఇక్కడ చూడండి, వైగోట్స్కి యొక్క సిద్ధాంతం ఏంది? సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఎస్ తోటే ఉంది. అలాగే ఇతను ప్రతిపాదించింది ఏంది? సామీప్య వికాస మండలం. నెక్స్ట్ మనకు వైగోట్స్కీలో వచ్చేది ఏంటి? స్కాఫోల్డింగ్. ఇది కూడా స్కా తోటే స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక్కోసారి అడుగుతారు స్కాఫోల్డింగ్ అనే అంశము ఏ అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించింది అని కానీ, లేకపోతే ఈ స్కాఫోల్డింగ్ను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు కానీ అడుగుతారనమాట. సో ఎవరండి? వైగోట్స్కీ. సో కాబట్టి ఇవన్నీ మనకు దేనికి సంబంధించింది? లాంగ్వేజ్కి సంబంధించింది. కాబట్టి థాట్స్ అండ్ లాంగ్వేజ్, జ్ఞానం. థాట్స్ అంటే మన ఆలోచనలు, అలాగే లాంగ్వేజ్. థాట్స్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అండి, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. అలాగే థాట్స్ అండ్ లాంగ్వేజెస్ గ్రంథ రచయిత ఎవరు? వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను వచ్చేసి ఆస్ట్రియాకు సంబంధించినటువంటి దేశస్థుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త? ఆస్ట్రియా. సో యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అండి, యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. సో ఇతన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ని మనోవిశ్లేషణవాద పితామహుడు అనేసి పిలుస్తాడు. మనోవిశ్లేషణవాద పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇతను రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టాడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టాడు. రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. ఇక్కడ రక్షణ తంత్రాల్లో మనకు ఎక్కువగా ఏం కనిపిస్తుందండి? మొత్తము ఊహాలన్నమాట. అంటే స్వప్న విశ్లేషణలకు సంబంధించి. స్వప్న విశ్లేషణలు అంటే మనకు ఊహాత్మకంగా మనం కలలు కంటూ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇతను దేని మీద రాశాడు పుస్తకము? యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ మీద రాశాడు. రక్షణ తంత్రాల్లో మనకు ఉన్నాయి కదండి, స్వైర కల్పన, తాత్మీకరణ, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి? సో ఫస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే రక్షణ తంత్రాలను గుర్తుపెట్టుకోండి. రక్షణ తంత్రాల్లో మనకు స్వైర కల్పన ఉంది కదా. స్వైర కల్పన అంటే ఏంటి? డ్రీమ్స్లో బతికేయడం. సో డ్రీమ్స్లో బతికేయడం కాబట్టి ఇతను ఏ పుస్తకం రచించాడు? యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రాశాడు అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రక్షణ తంత్రాలకు సంబంధించి మనకు ఏమేమి ఉన్నాయండి? ప్రతిగమనము, విస్థాపనము, స్వైరకల్పన, తదాత్మీకరణ, పరిహారము, హేతుకీకరణ, ప్రక్షేపణము, ఉపసంహరణ, ప్రతిచర్య నిర్మితి, బౌద్ధీకరణ, ఉదాత్తీకరణ, ఇలా చాలా ఉన్నాయండి. వాటికి సంబంధించి మనకు క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది రక్షణ తంత్రాలకు సంబంధించి. సో కాబట్టి ఎవరైనా రక్షణ తంత్రాలు కూడా ఒక వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. రక్షణ తంత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షణ తంత్రాల్లో మనకేముందండి? స్వైర కల్పన ఉంది, అంటే ఊహల్లో బతికేయడం, డ్రీమ్స్లో బతికేయడం. కాబట్టి ఇతను యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రాశాడు. నెక్స్ట్ క్లిఫోర్డ్ బీర్స్ అండి, క్లిఫోర్డ్ బీర్స్ రాసినటువంటి పుస్తకం వచ్చేసి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అండి, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. సో ఇతను వచ్చేసి మానసిక ఆరోగ్య ఉద్యమ పురుషుడండి. క్లిఫోర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్య ఉద్యమ
పురుషుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బీర్స్ అని ఉందండి. సో బీర్స్ వల్ల మనకేమవుతుందండి, మన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఇతను ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉద్యమాలను చేశాడు. సో కాబట్టి ఇతను ఏ పుస్తకాన్ని రాశాడు, ఏ మైండ్, మనకు అది తాగినప్పుడు ఏమవుతుందండి, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు మొత్తం అన్నీ చెప్తూ ఉంటారు కదండి, అంటూ ఉంటారు కదా. సో కాబట్టి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ నేను మీరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్పానండి, ఎటువంటి కామెంట్స్ చేయొద్దు. సో క్లిఫోర్డ్ బీట్స్ అంటే మానసిక ఆరోగ్య ఉద్యమ పురుషుడండి. ఇతను రాసినటువంటి బుక్ వచ్చేసి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి నోమ్ చోమ్స్కీ అండి. నోమ్ చోమ్స్కీ వచ్చేసి ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త, అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్త. సో ఇక్కడ వచ్చేసి భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి, నోమ్ చోమ్స్కీ. అలాగే ఇతను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్ అంటారండి. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్ అంటే మనకు భాష అనేది మనం నేర్చుకోవాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతో ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ అండి. నోమ్ చోమ్స్కీ. మీకు ఎక్కడైనా సరే భాషా వికాసం అని కనిపిస్తే చాలు నోమ్ చోమ్స్కీ పెట్టేయచ్చు అనమాట. భాషకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా చేసింది ఎవరు అంటే నోమ్ చోమ్స్కీనే అండి. భాషా వికాస సిద్ధాంత శాస్త్రవేత్త ఎవరు, చోమ్స్కీ. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అంటే భాష అనేది పుట్టుకతోనే మనకు వస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు, నోమ్ చోమ్స్కీ. అలాగే మనకు దీంట్లో వచ్చేసి ఎల్ఏడి అనేసి ఉందండి. సో ఎల్ఏడి అంటే ఏంది, లాంగ్వేజ్ యాక్విటిక్ డివైస్. ఎల్ఏడి అనేటటువంటి యంత్రాన్ని కూడా అంటే భాషా వికాసానికి సంబంధించి మనకు భాషా యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ. అది ఏది అంటే ఎల్ఏడి అండి, లాంగ్వేజ్ యాక్విటిక్ డివైస్. సో దీన్ని సార్వత్రిక వ్యాకరణం అనేసి కూడా చెప్తాము. ఇప్పుడు ఇతను రాసినటువంటివి చూద్దామండి. భాషకు సంబంధించే నోమ్స్కీ వచ్చేసి మొత్తం భాషకు సంబంధించినవేనండి. కాబట్టి ఇతను ఏం చేశాడు, లాంగ్వేజ్ అండ్ మైండ్ చేశాడు. నెక్స్ట్ సింథటిక్ స్ట్రక్చర్. భాష అంటే మనకు ఎలా మొదలవుతుంది, సెంటెన్స్ తోటే స్టార్ట్ అవుతుంది కదండి. సో మనకు సెంటెన్స్ అనేది చెప్పాలి, భాష మాట్లాడుతున్నామంటే సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి కదా. సో కాబట్టి అసలు సింథటిక్ స్ట్రక్చర్స్, భాషకి స్ట్రక్చర్స్ అనేది రాశాడు. అలాగే లాంగ్వేజ్ అండ్ మైండ్, మనము లాంగ్వేజ్ అనేది మాట్లాడాలి కదా, లాంగ్వేజ్ అండ్ మైండ్. అలాగే లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అనేసి ఇచ్చారు. మనకు భాషా వికాసం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, బుక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అని రాశాడు అనేసి గుర్తుపెట్టుకోండి. నోమ్ చోమ్స్కీ పుస్తకాలు వచ్చేసి సింథటిక్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూసి బాగ్లే అండి. సో ఇవి వచ్చేసి మనకు 2018 నుంచి చూసుకున్నట్లయితే 2024 వరకు మనకు అప్పుడప్పుడు అడిగినటువంటివి బుక్స్ అండి. బుక్స్ అలాగే శాస్త్రవేత్తలు వాళ్ళకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఇంకా ఏమైనా మిస్ అయింటే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే అండి. ఎడ్యుకేషనల్ డెటర్మినిజం అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు, డబ్ల్యూసి బాగ్లే. ఇది కూడా మనకు అడిగారండి క్వశ్చన్. డబ్ల్యూసి బాగ్లేకి సంబంధించి ఎడ్యుకేషనల్ డెటర్మినిజం అనే పుస్తకాన్ని రచించారు. సో ఇతను అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. సో అమెరికాకు సంబంధించిన దేశస్థుడండి, అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం అంటే ఏంటి, ఇంటిలో శుభ్రత పాటించేటటువంటి వ్యక్తి ఆఫీస్లో కూడా అంతే నీట్గా శుభ్రతను పాటిస్తాడు. సో దీన్ని ఆదర్శాల సిద్ధాంతం అనేసి చెప్తామండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, డబ్ల్యూసి బాగ్లే. అలాగే ఎడ్యుకేషనల్ డెటర్మినిజం అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు, డబ్ల్యూసి బాగ్లేనండి. నెక్స్ట్ పియాజేనండి.
పియాజేకు సంబంధించి కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది. సో పియాజే వచ్చేసి ఏ దేశస్థుడు? స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఇతను సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జీన్ పియాజే. అలాగే ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చైల్డ్ ఎవరు రాశారు? పియాజేనే రాయడం జరిగిందనమాట. మనకు దీంట్లో వచ్చేసి ఎక్కువగా బుక్స్ అయితే ఎప్పుడు అడగలేదు, కానీ ఈ క్వశ్చన్ అడిగారండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జీన్ పియాజే. సో ఈ జీన్ పియాజేలో మనకు మొత్తం వచ్చేసి 4 దశలు ఉన్నాయి కదండి. ఇంద్రియ చాలక దశ, నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. ఈ 4 దశలకు సంబంధించి కంపల్సరీ నేర్చుకోండి. దీంట్లో మనకు వస్తు స్థిరత్వ భావన కానీ, సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం, పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావనాలోపము, ఇవన్నీ కూడా మనకు దేంట్లో కనిపిస్తాయండి? పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తాయి. దీంట్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పూర్వ ప్రచాలక దశ అండి, కంపల్సరీ నేర్చుకోండి, క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. పూర్వ ప్రచాలక దశలో మనకు ఏమేమి ఉంటాయండి? మొత్తం 4 ఉంటాయండి. సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. నెక్స్ట్ అహంకేంద్రవాదం. అహంకేంద్రవాదం అంటే ఏంది? ప్రపంచం మొత్తం నా చుట్టూనే ఉంది అనుకుంటా ఉండడం అనమాట. నెక్స్ట్ పదిలపరుచుకునే భావన. నెక్స్ట్ విపర్యాత్మక భావనాలోపము. ఇవన్నీ కూడా మనకు పూర్వ ప్రచాలక దశలోనే ఉంటాయండి. వస్తు స్థిరత్వ భావన వచ్చేసి ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. ఇంద్రియ చాలక దశలో మనకి ఏముంటుంది? వస్తు స్థిరత్వ భావన అనేసి ఉంటుంది. ఇది కూడా మనల్ని ఎక్కువగా అడుగుతారండి. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఉంటుంది? ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. సో ఇవి పియాజేకి సంబంధించి. పియాజే బుక్స్ ఏంటండి? ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, అలాగే ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చైల్డ్. నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్ అండి. ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి మనకు ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. సో ఇతను మానవ వికాస దశలకు సంబంధించినటువంటి వికాస దశలను ప్రతిపాదించింది ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్. అతను రాసినటువంటి బుక్స్ వచ్చేసి డెవలప్మెంటల్ సైకాలజీ అండి. డెవలప్మెంటల్ సైకాలజీ. మనకు ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి మానవ వికాస దశలు ఉన్నాయి కదా, పూర్వ వయోజన దశ, ఉత్తర వయోజన దశ, పూర్వ బాల్య దశ, ఇవన్నీ కూడా ఇతనైతే చేయడం జరిగింది. సో ఈ దశల్లో కూడా మనకు ఏది ఎన్ని సంవత్సరాలు అనేసి కూడా ఒక్కొక్కసారి అయితే అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి గార్డెనర్కి సంబంధించింది. గార్డెనర్ వచ్చేసి మనకు అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని అయితే రాశారు. సో ఇతను బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గార్డెనర్ అండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గార్డెనర్. మనల్ని చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగారు, గుర్తైతే పెట్టుకోండి. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మనకు ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిల్లో నుంచి కూడా క్వశ్చన్ అయితే అడుగుతారండి. కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గార్డెనర్. సో ఇతను ప్రజ్ఞకు సంబంధించి, ప్రజ్ఞ మీన్స్ ఐక్యూ, ఇంటెలిజెన్స్, దీనికి సంబంధించిన సిద్ధాంతం చేశాడు కాబట్టి ఈయన ఏం రాశాడు? థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. బహుళ ప్రజ్ఞ అంటే ఏంటి? మల్టిపుల్ అండి. ప్రజ్ఞ అంటే ఐక్యూ అనమాట. మల్టిపుల్ ఐక్యూస్కి సంబంధించి రాశాడు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. సో దీంట్లో మనకు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో వచ్చేసి మనకు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకుంటే దీంట్లో ప్రజ్ఞకు సంబంధించి ఉన్నాయండి. శాబ్దిక భాషా ప్రజ్ఞ అని, గణిత తార్కిక ప్రజ్ఞ, సంగీత సంబంధ ప్రజ్ఞ అని కానీ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, శరీర కండర స్పర్శాత్మక ప్రజ్ఞ, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, ఇవన్నీ కూడా మనకు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలోనే వస్తాయండి. వాటికి కూడా అవి కూడా కొంచెం మనకు ఇంపార్టెంట్ టాపిక్సే. సో కాబట్టి గార్డెనర్ది కూడా చదువుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోల్మెన్ అండి. గోల్మెన్ వచ్చేసి అమెరికాకు సంబంధించిన దేశస్థుడు. సో గోల్మెన్ వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఇతను చెప్పాడనమాట, ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గోల్మెన్ వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రవేశపెట్టింది ఎవరు అంటే గోల్మెన్ అండి.
సో కాబట్టి ఉద్వేగం అంటే ఏంటండి? ఎమోషనల్. ప్రజ్ఞ అంటే ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనేది ఇతని యొక్క పుస్తకం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఉద్వేగము అంటే ఏంటండి? ఎమోషనల్. ప్రజ్ఞ అంటే ఐక్యూ, ఇంటెలిజెన్స్ అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది రాయడం జరిగింది. గోల్మెన్ వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రతిపాదించారు. దీంట్లో బుక్ వచ్చేసి ఇతంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. సో ఇవి వచ్చేసి మనకు బుక్స్ అండి. సైకాలజీకి సంబంధించినటువంటి మనకు ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి బుక్స్, అలాగే ఆథర్స్, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కానీ వాళ్ళు దేనిపైన ప్రయోగాలు చేశారు అనేటటువంటి అంశాలు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.